రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, బహదూర్గూడకు సంబంధించినటువంటి 650 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి గత 6 రోజులుగా ఇక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఆ పరిస్థితులు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు అయితే దారితీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 4 గంటలకు ఇక్కడికి హైడ్రా అధికారులు కానీ అట్లాగే జిహెచ్ఎంసీ అట్లాగే రెవెన్యూ అధికారులు ఇక్కడ చేరుకోవడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ధర్నా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మహిళా రైతులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం జరుగుతుంది? మా డిమాండ్స్ ఏం లేదు సార్, మా భూమి మా గాలి మేము కష్టం చేసి బతకడం సార్. అలా పిల్లాట వద్దు, మాకు ఏం వద్దు సార్. ఇంతకు ముందు గిట ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు కాళ్ళ మీద పడ్డాము, మీ భూమి మీకు ఇప్పిస్తామా, మీ పట్ట ఇస్తామని గిట మాట ఇచ్చిపోయిండు. మీ పట్ట పాస్బుక్ ఇవ్వకుంటే మీ చెప్పులు కాళ్ళకేసి కొట్టు మేడకేసి కొట్టుండని గిట చెప్పింది సార్. మాకు మాట ఇచ్చి ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేస్తుంది సార్. మా భూమి మాకు కావాలి. మీ పేరేం పేరు, మీకు ఎన్ని ఎకరాలు ఉంటుంది, మీరు ఏం చేస్తారు? మేము 3 అన్నదమ్ములు, మా బావలు. మేము పేసం పనే చేస్తాం సార్. మాకు 1 ఎకరన్నర పూలం 2 ఎకరన్నర ఉంటుంది. గులాబ్ తోటనే ఉంది, ఏ పని లేదు సార్. రాత్రి పగలు కష్టం చేస్తూనే ఉంటాం సార్. మేము బతుకు తోరకేస్తాం. మేము ఏ ఊర్లకు కూలికోము. మా పొలంలోనే రాత్రి పగలు అదే మందులు కొట్టి పూలు రాత్రి 12 గంటలకు పోతాం, 5 గంటల వరకు పూలు తెంపుతాం సార్. పొద్దు స్నానం కలుపు తీస్తాం సార్. అట్లానే కష్టం చేసి అట్లానే బతుకుతున్నాం సార్. మా భూమి మాకు ఇస్తే చాలు సార్. మేము బతుకుతే మా అన్ననే బతుకుతాం సార్. మా భూమి మాకు ఇస్తే సార్. అలా పట్టలు అది ఏం ప్లాట్లు వద్దు, ఏం వద్దు సార్. ప్లాట్ ఇస్తే మేము ఏం చేయాలి సార్? 500 గజాలకి మేము ఏం చేసుకొని తినాలి? అందులో ఏం వండిస్తాం సార్? మేము బియ్యం వండిస్తాం, మా పూలు వండిస్తామా, ఏం వండిస్తాం సార్? పిలాట్ వేస్తే మేము ఏం చేసి బతుకుతాం సార్? ఆ పిలాట్లో ఏం చేసి బతుకుతాం మేము? సో ఇక్కడ మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. అయితే ఈమెను అడిగి, అమ్మ ఈరోజు పొద్దున్న నుంచి ఏం జరిగిందమ్మా? ఇక్కడ పొద్దున్న నుంచి మేము ఇక్కడ లేము, ఇంటికాడ ఉన్నాం. నైట్ వచ్చిర్రు కానీ ఇంటికాడ ఉన్నాం. మేము ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు. మేము ఇంటికాడ ఉన్నాం. అయితే పువ్వులు తెంపుతాం కదా, తెంపినాము. 5 కాకముందుకే వచ్చినాయి. ఇంటికి వచ్చిన ఆయన పోలీసు బండి ఆయన వచ్చి, పోలీసు వచ్చి ఇదేసి బస్ అయినా అంటే సార్ అవును సార్ అని చెప్పిన నేను. అవును సార్ అన్నాక ఏమైంది సార్ పొద్దుగాలు వచ్చిరని నేను అడిగితే ఆయన ఏం చెప్పలేడు. చెప్పినాక ఇక్కడ మా ఇంటి సైడే గుడి ఉంది, మా ఇంటికానే గుడి ఉంటే మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చిన ఇంకో బండి వచ్చింది. ఏమైంది సార్ ఎందుకు వచ్చిరా అన్న? ఎందుకు వచ్చిరా అంటే మిమ్మల్ని ఎవరిదో వచ్చిరా, ఎందుకు వచ్చిరా అంటే ఈ పట్ట భూములు అదే లవణ్య పట్టణ అంటే మీకు ఇక్కడ భూమికి సంబంధించి పట్టా ఉందా మీ దగ్గర? పట్ట లేదు కానీ పండుగ అదే పైసలు కట్టిన రసీదు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా తాన. అంటే పట్ట పాస్బుక్ లేదు, రసీదు ఉన్నాయి, అవి బుక్ లేదు కానీ కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తాతలు కట్టినవి. అంటే ఇక్కడ ఎవరు తోలిచ్చి సార్ అంటే రేవంత్ రెడ్డి తోలిచ్చిండు అన్నాడు. రేవంత్ రెడ్డి తోలిచ్చిండు అంటే ఆయన ఇచ్చిండా సార్ ఏమన్నా? మా అత్తమామలకు ఆయన ఇచ్చిండా, బతుకమాని ఇచ్చిండా ఏమన్నా? మా ముసలాళ్ళు చేత కాక మాకు సంపాదించి పెట్టిరు కొడుకుల కోడళ్ళకి. ఆయన ఇచ్చిండేమో తీసుకుంటాడేమో అని మాట అన్నచ్చు. ఇక నేను ఇంకేం అనలేను ఇక అంతే. ఓ డిసెంబర్లో మా పిల్లలు పక్కన కలిగిన అరెస్ట్ చేసిరా ఉదయం నుంచి పోలీసులు చేసిరు కానీ ఇంకా మేము ప్రాణం ఎత్తి వచ్చింది సార్. పోలీసు వాళ్ళు గుద్దుతున్నారు సార్, మాట లేదు. మేము గిట్ట చేస్తామని మేము హాస్పిటల్ తోలియకుంటే వాళ్ళందరూ వచ్చి తోలుకపోయారు సార్. సేమ్ లెక్కనే వేసుకోపోయారు, మాట లేదు సార్. ఇంత ఈ లేదా కాలు చేతులు ఆడతలేదు సార్. వేసుకోపోతున్నారు ఆడవాళ్ళని గిట్ట వేసుకొని పోతున్నారు సార్. ఆడవాళ్ళకైనా సో ఇవి మొత్తంగా ఇంకా మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది కాబట్టి బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఇక్కడ భూములు సేకరిస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంటి అసలు మీకు బుల్లెట్ ట్రైన్ వస్తే అభివృద్ధి అయితే జరుగుతుంది కదా, ఏం చెప్తారు? ఏం చేసుకుని బుల్లెట్ ట్రైన్ ఉన్న భూమి గుంజుకొని బుల్లెట్ ట్రైన్ వేసి బుల్లెట్ ట్రైన్ అలా రోజు ఎక్కి తిరుగుతాం సార్. మా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఎక్కువ ఎక్కి తిరగడానికి? మేము రోజు వ్యవసాయం చేసుకొని ఇక్కడ పాడి పంటలు పండించుకొని మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకొని మా జీవనోపాధి నడుస్తుంది. నువ్వు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ ఏం చేసుకోవాలి? బుల్లెట్ ట్రైన్ ఎవరికోసం వస్తుంది? బుల్లెట్ ట్రైన్ ఎవడో ఉన్నాడు, అందరు వ్యవసాయం చేసి బతుకోలే. అందరు ఇక్కడ కూరగాయలు పూలు అన్ని డైలీ అవే పని. మాకు మొత్తం యువకులు మొత్తం అదే పని చేస్తాం మేము డైలీగా. మాకున్న ఎకర భూమిలోనే పంట పండించుకుంటాం మేము. అది కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ పోవాలి? మా ఉన్న ఇల్లు ఏం చేసుకుంటాం? మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి అన్న, అంటే మీరు ప్రధానంగా ఉన్నటువంటి మీ దీక్షా శిబిరంలో మీరు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి? మాకు ఈరోజు
అధికారులు ఏదైతే తప్పు చేసిరో, అధికారులు రికార్డులు ఏదైతే తారుమారు చేసిరో దాని ఫలితమే ఈరోజు ఇన్ని 70 సంవత్సరాలుగా మేము అనుభవిస్తున్నాము. మరి ఇప్పుడు అప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి ప్రభుత్వాల గినంగా మేము ఒకటి విన్నవించుకున్నాం. మాకు అధికారులు తప్పు చేసిరు, మా రికార్డు తారుమారు చేసిరు, మాకు రికార్డు సరిగ్గా చేసి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని చెప్పినాక అప్పటి నుంచి మా ప్రధాన డిమాండ్ ఉండే. మీకు సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏంటంటే రైతుల దగ్గర పట్టా పుస్తకాలు లేవని అంటున్నారు. మీ దగ్గర పట్టా పుస్తకాలు ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అయితే మాకు సేతువార్ ప్రకారము మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా తయారు చేసిన రిపోర్టు సేతువారు 1 నుంచి 101 సర్వే నెంబర్ పట్టా ల్యాండ్ ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని విలేజ్ మ్యాప్ తయారు చేశారు. విలేజ్ మ్యాప్లో గినంగా 1 నుంచి 101 సర్వే నెంబర్ దాకా పట్టా ల్యాండ్ అని ఉన్నది. అందులో 62, 28 అందులో 62వ సర్వే నెంబర్లో 11 ఎకరాలు, 28 కేవలం 25 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నది. ఇవాళ పానీని పట్టుకొని వస్తున్నారు. ఇవాళ ఇక్కడ ప్రభుత్వ భూమి మొత్తము 650 ఎకరాలని ఆ 2 సర్వే నెంబర్లు 62లో 28లో ప్రభుత్వ భూమి 650 ఎకరాలని చూపిస్తున్నారు వాళ్ళు. మేము అది తప్పు. సేతువార్ ప్రకారం నక్ష ప్రకారము అందులో 1 నుంచి 101 సర్వే నెంబర్లు ఉన్నాయి. అవి గవర్నమెంట్ భూమి కాదు, ప్రభుత్వం మా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి మేము కొట్లాడుతున్నాము. ఆ విషయం ప్రభుత్వ అధికారులకి నాకు తెలుసు. ఒకవేళ 62 సర్వే నెంబరే పట్టా గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీ దగ్గర ఏం రికార్డు ఉందో మాకు చూపించమని చెప్పినాం. సరే ఈ సేతువారు తప్పు అనుకుందాము, విలేజ్ మ్యాప్ తప్పు అనుకుందాం, మీ దగ్గర ఇంకేమున్నాయి మరి మీరు ఎట్లా తయారు చేశారు అవి మాకు చూపించమని అడిగినాం. ఇప్పటి వరకు కలెక్టర్ గారిని అడిగినాం, ఎంఆర్ఓని అడిగినాం, ఆర్డీఓని అడిగినాము, సంబంధిత ఎమ్మెల్యేని పెట్టుకొని ఇవాళ ఉదయం ఆర్డీఓ ఇక్కడికి వచ్చారు కదా, మీతో మాట్లాడారు కదా, ఏం చెప్పారు ఆయన మీకు? మేము అడిగిన క్వశ్చన్కి ఒక్కదానికి ఆన్సర్ లేదు. మేము అడిగిన క్వశ్చన్కి మా దగ్గర ఉన్న పేపర్స్ అన్ని వినాక మేము ఈయనే తలగబెడతాము, నీ దగ్గర ఏమున్నదో చూపించమని మేము డిమాండ్ చేసినాం. డిమాండ్ చేస్తే ఆయన చూచప్పుడు కాకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఈరోజు మేము మా దగ్గర ఉన్నటువంటి పేపర్ అన్ని తీసుకొని మేము కోర్టుకు కోర్టు మాకు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఈ స్టేటస్ కో ఆర్డర్ చూపిస్తగినాక కోర్టులకు విలువ ఇవ్వకుండా ఇలా అధికారులు కోర్టులకు విలువ ఇవ్వకుండా ఇలా అక్రమంగా మా మీద దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఎక్కడక్కడ ముట్టడి చేసి ఈ భూములకు ఈ సమస్య తేలిందాకా ఎవరు ఈనాక ఈ భూములకు అధికారులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు ఈనంగా ఏ ఒక్క ప్రాజెక్ట్ ఈనంగా ఇలా రావద్దని స్టే ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు ఇది ఇచ్చినాక 9 నెలలు అవుతున్నది. దీనికి సంబంధిత పేపర్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వంని అధికారులని అప్పీల్ చేయమని చెప్పింది. 9 నెలలు అవుతుంది మేము వేసినాక. ఈ 9 నెలల సంది మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఈ ఆర్డర్ని ఎందుకు వికెట్ చేపించలేకపోయారు మీరు? ఆటను వికెట్ చేయించిన తర్వాత మాతోటి సరే మేము స్థానికంగా 70 ఏళ్ళ సంది మేము వ్యవసాయం చేసుకొని బతున్నటువంటి భూములు ఇప్పుడు కోట్ల ఒక రైతు ఒక గవర్నమెంట్ భూమి అయినా 30 ఏళ్ళు సాగు చేసుకుంటే పట్ట కరగడానికి గవర్నమెంటే చెప్తున్నది. మేము దాదాపు 2 పర్యాలు అయిపోయినాయి. మేము పట్ట కరుగులం కాదంటే మీరు ఎట్లా అంటారు? మీరు సరే మీరు ఎట్లా అంటారో మీరు కోర్టుకు చూపిరు. మీరు కోర్టుకు చూపిస్తే కోర్టు ఏం చెప్తుందో మాకు అర్థమవుతుంది కదా. మేము దౌర్జన్యంగా భూములు ఉన్నామా లేకపోతే మీ భూములు ఉన్నామా, మీరు మా భూమి మీద పడుతుందా అనేది కోర్టు చెప్తుంది కదా. మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? మరి ఇప్పుడు ఎంఆర్ఓ మా స్థానికంగానే ఉన్నాడు, ఎంఆర్ఓ ఇక్కడే ఉన్నాడు, ఆర్డీఓ ఇక్కడే ఉన్నారు. మాకు సిఐ సార్ వచ్చేసి మీకు ఆర్డీఓ తోటి ఎంఆర్ఓ తోటి మాట్లాడిపియండి సార్, మీ పేపర్ చూసుకున్న తర్వాత మా మీద దౌర్జన్యం చేరి అప్పటి వరకు రావద్దని చెప్పి అప్పటిదాకా రావద్దు అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. సిఐ గారు ఏమన్నారు, ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తున్నా అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి బీజేపీ నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దీక్షా శిబిరానికి సంబంధించి బీజేపీ నేతలు వస్తుంటే పోలీసులు వాళ్ళ దీక్షా శిబిరానికి మద్దతు పలికేందుకు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. రైట్ అన్న, చెప్పండి ఏంటి పరిస్థితి? రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ను గద్దెదించేంత వరకు ఈ రైతులతోటే మా పోరాటం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి చెప్తున్నాం. రైతుల డిమాండ్లు ఒప్పుకున్నారు ప్రభుత్వం. రైతుల నష్టపరిహారం కట్టియాలి. రైతులు మాతాకి జై శ్రీరామ్, మాతరం మాతరం.